ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా, అలాగే నాకెవరైతే ఈ ఛానల్ పెడతాననగానే సపోర్ట్ చేసిన నా కుటుంబ సభ్యులకు, అలాగే ఫ్రెండ్స్ కి, వెల్ విషర్స్ కి, అందరికీ కూడా నా కృతజ్ఞతాభి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. ఈ ఛానల్ వీక్షిస్తూ మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఇవాళ ఈ క్షణం మనకు సిద్ధంగా ఉన్నారు నాగలక్ష్మి బాయ్ గారు కర్నూలు నుండి. వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి. సో చాలా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనే చెప్పాలి. మరి మేడం గారు మన కర్నూలులో ఉన్నారని నాకు కూడా ఇంతవరకు తెలియదండి. నేను కూడా ఈ మధ్యనే కలిశాను మేడం గారిని. సో పిడబ్ల్యూఎఫ్ గ్లోబల్ టీమ్ కోచ్ గా కూడా వ్యవహరిస్తూ, సో వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అన్న ఈ పుస్తక రచయిత అని కూడా చెప్పవచ్చు మేడం గారిని. సో మేడం, నేను ఈ పుస్తకం మేడం గారి దగ్గర నేను కూడా తీసుకున్నాను. శ్రీకృష్ణ మాస్టర్ వారి దివ్య సందేశాలు అని చెప్పేసి నేను కూడా కొంతే చదివాను, అంత చదవలేదు, చదవాలి మరి ఇంకా. సో ఈ జ్ఞానాన్ని కూడా అందుకుందాం ఈ రోజు మేడం గారి ద్వారా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు మీకు స్వాగతం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. Thank you very much, madam. Thank you so much. First of all, thanks to మీ అందరికీ ఈ భూమి అనే ప్రపంచంలో నాకు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు, మరి ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చిన పత్రి సారికి కోటి ధ్యానవందనములు తెలుపుతూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మీకు, ఈ శ్రీశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం కేర్ సెంటర్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అగైన్ మనము ఈ వారంలో శ్రీ వినాయక చవితి ఫెస్టివల్ కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి అందరికీ గణపతి శుభాకాంక్షలు. సో నా పేరు నాగలక్ష్మి బాయ్ అండి. కర్నూలు అండి నాది నేటివ్ ప్లేస్. సో నేను ఈ ధ్యాన ప్రపంచంలోకి ఎలా అడుగు పెట్టాను అనేది మొదలు పత్రి సార్తో ఎలా నేను కలిశాను, ఈ ఆటో రైటింగ్ ఏంటి అనేది కాస్త చెప్తానండి. నేను 1996 జూన్ 29th మా టీచర్స్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చానన్నమాట. సో 96 అంటే నేను 1988 డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year ఖాళీగా ఉన్నప్పుడు నేను టీచర్గా వర్క్ చేశాను అనమాట. ఒక చిన్న స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను అనమాట. 86 to 89 నా డిగ్రీ అయిపోయింది. 90లో జాబ్ వచ్చింది. సో 89 to 90 మధ్య గ్యాప్లో 1 yearలో నేను టీచర్ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తుంటే, మా ట్యూషన్ పిల్ల వాళ్ళ మదరు ఆ స్కూల్ టీచరు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అలా నన్ను వాళ్ళకి ఒక క్లాస్ 7th class మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ టీచర్ కావాలని నన్ను తీసుకెళ్ళారు అనమాట. సో అక్కడి నుంచి నా ఫ్రెండ్షిప్ అనేది మా లేడీ ఫ్రెండ్స్ నలుగురం అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్. అలా నలుగురము టీచర్స్ ద్వారా నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ మన మెడిటేటర్స్ కనిపించారు అనమాట. ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బైజు అండ్ శివశంకర్ రెడ్డి అని. సో వాళ్ళు అక్కడ మెడిటేషన్ గురించి చెప్తున్నారన్నమాట. సరే మా మేడం వాళ్ళు ఒకసారి వెళ్దాము పిరమిడ్కి అని చెప్పి అన్నారు. సాటర్డే ఆఫ్టర్నూన్ మా ఇంటికి వచ్చారండి. సో నలుగురం కలిసి అలా పిరమిడ్కి వెళ్ళాం. కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ బుద్ధ ధ్యాన కేంద్రం అండి అది. సార్ పెట్టిన ఫస్ట్ పిరమిడ్ సొసైటీ అది. సో నా అడుగు అనేది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయిందండి. కర్నూలులో నుంచే
మొదలైందనమాట. పుట్టింది, పెరిగింది, చదివింది, జాబ్ చేసేది కూడా కర్నూలులోనే అనమాట. సో, నాకు గురువు గారు కలవడం కూడా నాది మహా అదృష్టం అండి. అలా ఇలా కాదనిపిస్తుంది. ఎందుకంటే నేను పుట్టిన ఊర్లోనే నాకు గురువు లభించడం అనేది, నా స్పిరిచువల్ గురువు నాకు లభించడం అనేది చాలా పుణ్య ఎన్నో కోట్ల జన్మలు చేస్తేనే మానవ జన్మ లభిస్తుంది. అట్లాంటి మానవ జన్మలో మనకు ఒక సద్గురువు లభించడం అనేది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా గురువు దొరకడం అనేది చాలా అదృష్టం అండి మనకు. సో, నాకు ఆ రోజు మా ఫ్రెండ్స్ ద్వారా ఆఫ్టర్‌నూన్ నేను అక్కడికెళ్ళాననమాట. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో. సో, అలా వెళ్ళినప్పుడు నాకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు. ఏంటి అనేది నాకు తెలియదు. నేను అలా లోపలికి వెళ్తూ అక్కడ చూసాననమాట. శ్వాస అంటే శ్వాస మీద ధ్యాస అని ఉంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో, ఇది మనము శ్వాస మీద ధ్యాసన అని చెప్పేసి నేను అది చదువుకొని లోపలికెళ్ళాననమాట. పిరమిడ్ లోపలికి. అంటే నాకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు. కానీ అక్కడ బోర్డ్ మీద చూసానన్నమాట. శ్వాస మీద ధ్యాస. సో, మనకు శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేదొకటి అలా చూసి లోపలికెళ్ళాను. వెళ్ళాక కాసేపు కూర్చున్నాను. ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోయాను. కళ్ళు తెరిచి అలా చూస్తున్నానన్నమాట. అందరూ మెడిటేషన్‌లో కూర్చొనున్నారు. ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనకి పత్రి సారు అత్యంత సులభమైన ధ్యాన పద్ధతిని మనకి ప్రపంచానికి అందజేసిన అంతటి మహాగురువైన పత్రి సారికి చాలా చాలా వేల కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇంత సింపుల్ ధ్యానం ద్వారా మనము ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకుంటాము. ఎన్నో ఉన్నతమైన పనులు చేయగలుగుతాము. మన జన్మ ఏంటి? మనం ఎందుకొచ్చాము? ఏమిటి? అనేదన్నీ కూడా ఇంత చిన్న సింపుల్ మెడిటేషన్‌లో తెలుస్తుందంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే శ్వాస అనేది మన చిన్నప్పటి నుంచే ఉంది. పుట్టిన వెంటనే మనకు శ్వాస ఉంది. పోయేటప్పుడు ఈ శ్వాస ఆగిపోతేనే మనం పోయినామని తెలుస్తుంది. కాబట్టి ఈ శ్వాసనే మనం మెయిన్‌గా శ్వాస మీద ధ్యాస అనేది సార్ కనిపెట్టడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టమండి. సో, ఈ శరీరంలో శ్వాస ఉంది కాబట్టే మనము దీన్ని శరీరం అంటున్నాము. ఈ శ్వాసనే లేకపోతే మనం శవమనిగా ట్రీట్ చేస్తాము కదా! ఎప్పుడైనా గాని డాక్టర్ మనల్ని మనం ఉన్నామా, పోయినామా అనేది చూడ్డానికి ఫస్ట్ ముక్కు దగ్గర గాలి ఆడుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత నాడి చూస్తాడు. కొట్టుకుంటుందా లేదా పల్స్, హార్ట్ టచ్ చేస్తాడు. సో, ఇన్ని రకాలుగా మనలో శ్వాస ఉందా లేదా అనేది డాక్టర్ అలా చూస్తున్నారు. అట్లాంటి చిన్న శ్వాస మనకసలు తెలియదు. అంటే మన లోపలే మన శ్వాస ద్వారానే మనము మన గురువును చేరుకుంటాము అనేది. సో, అంతటి గొప్ప మహాజ్ఞానాన్ని, ధ్యానాన్ని మనకు ఈ ప్రపంచాన్ని అంతటికి అందజేసిన పత్రి సార్‌కి వేల 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 కృతజ్ఞతలండి. ఎందుకంటే ఎందుకంటే మనం పుడితేనే గురువు గారిని చేరలేము గదండీ! ఎందుకంటే మాతృదేవోభవ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అడుగు పెడితేనే మనము మన తల్లిదండ్రుల ద్వారానే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాము. మళ్ళీ వాళ్ళ ద్వారానే మనము ఒక స్థితికొచ్చినాక గురువు దగ్గర చేరుకుంటాము. ఆ గురువు ఎలాంటి వారు, ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, ఏంటి అనేది మనకు తెలీదు. సో, మనకి అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అండ్ అతిథి దేవోభవ అన్నాము. సో, మనం పుడితేనే మన తల్లిదండ్రుల ద్వారా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఒక స్టెప్ ఒక అడుగు వేసుకుంటూ, ఇంకో అడుగు వేసుకుంటూ, అడుగులు వేసుకుంటూ మనం ఒక ఉన్నతమైన స్థితిని ఒక నిచ్చెన ద్వారా మనం మెట్ల ద్వారా ఎలా పైకి ఎదుగుతామో, అలా ఎదగటానికి మనకు స్టార్టింగ్ స్టెప్స్ మన పేరెంట్స్, నెక్స్ట్ అగైన్ మన గురువులండి. ఆధ్యాత్మిక గురువులు. సో, అలాంటి పత్రి సార్ గారికి వేల వేల కృతజ్ఞతలండి. అగైన్ నేను ఆ రోజు మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేదు. సో, అలా కూర్చొని చూస్తూ ఉన్నాను. కాసేపయినాక మా వాళ్ళంతా బయటకొచ్చారు. మేము కూడా బయటకొచ్చేసాము వాళ్ళతో పాటు. సో, నాకు ధ్యానం అంటే ఏమో తెలియదు. కానీ అక్కడ వెళ్తూ శ్వాస మీద ధ్యాస అనేది చదివి వెళ్ళాను. కాబట్టి అది బ్రీతింగ్ అబ్జర్వేషన్. సో, మన లోపల జరిగే శ్వాసని అబ్జర్వ్ చేయడము. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడము అనేది తెలుసుకున్నాను. తర్వాత పత్రి సార్‌ని కలవాలి. అక్కడే దగ్గరలో ఉన్నారు సార్ వాళ్ళ హౌసు. సో, సార్ వాళ్ళని కలవాలి అనుకున్నాం. ఎందుకంటే ఈ ధ్యాన పద్ధతిని మనకు బోధించిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు పత్రి సారు. అంటే మనం ఒక స్కూల్‌లో ఎంటర్ అయినాక, ఒక సెక్షన్‌లో ఎంటర్ అయినాక మనకు క్లాస్ టీచర్ ఎవరు? క్యూరియాసిటీ ఉంది కదా! కాలేజ్‌లో ఎక్కక ప్రిన్సిపాల్ ఏంటి? మన
క్లాస్ ప్రిన్సిపాల్ ఎవరు అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది మనకి కూడా. సో, నాకు వీళ్ళంతా పత్రి సార్‌ని కలవాలి అని అనుకున్నప్పుడు, నాకు సార్ ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారు? ఇలా ఉండిందనమాట. మా వాళ్ళు వెళ్ళేసి అక్కడ వాకబుల్ డిస్టెన్స్‌లో సార్ వాళ్ళ హౌస్ పిరమిడ్‌కి. సో, నేను హ్యాండిక్యాప్డ్ కావడం వల్ల మేము చూసొస్తామని చెప్పి వెళ్లారు. సార్ అప్పుడు ఒక ఎంప్లాయీతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ కాసేపు తర్వాత వెళ్ళారు. తర్వాత సార్ పడుకున్నారన్నారు. తర్వాత మళ్ళీ కాసేపటికి వెళ్ళేసరికి సార్ బయటికెళ్ళిపోయారు అని చెప్పారన్నమాట. సో, 3 టైమ్స్ మా వాళ్ళు అటెంప్ట్ చేశారనమాట. సార్ వాళ్ళు ఉన్నారా లేదా వెళ్లి కలవాలి అనేసి. సో, ఒక గురువు యొక్క దర్శనము అనేది జరగడము అంత ఈజీ కాదండి. వాళ్ళ వాళ్ళ యొక్క ఆశీస్సులు, కృప మన యొక్క దీన్ని బట్టి ఉంటుంది. సో, అప్పుడు నాకు సార్‌ని కలవాలి అనేది ఎలా ఉంటారు చూడాలి. ఈరోజు సార్‌ని కలవందే పిరమిడ్ వదిలి వెళ్ళకూడదని నాలో అప్పుడు పట్టుదల వచ్చేసిందనమాట. అంతవరకు నాకు పట్టుదల రాలేదు. ఎందుకంటే వెళ్ళాము, చూసాము, వచ్చాము. అంతే. మెడిటేషన్ చేసాము, వచ్చేసాము. అంతే. సార్ ఎలా ఉంటారో తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు 3 టైమ్స్ వెళ్ళి లేరు అనుకుంటా వచ్చేసారో, సార్ ఎళ్ళిపోయారు ఎప్పుడొస్తారో తెలీదన్నప్పుడు నాకప్పుడు సార్‌ని ఖచ్చితంగా కలవాల్సిందే అనేది నా మనసులో బలంగా నాటుపోయింది. సో, మేము మధ్యాహ్నం వెళ్ళాము గదా! సాయంత్రము అక్కడే హ్మ్. లైబ్రరీలో కూర్చొని ఉన్నాము. సార్ వచ్చారని చంద్రశేఖర్ శర్మ సార్ చెప్పాక బయటకొచ్చాను. సారు అప్పట్లో చాలా సింపుల్‌గా ఉన్నారు. ఇప్పుడు అప్పుడు ఒకే పద్ధతి సారు. అంత మార్పు ఏం లేదు. మా అమ్మ ఏజే. మా మదర్ 1947లో పుట్టారు. ఆగస్ట్ 13థ్. సార్ నవంబర్ 1947 11థ్ డే. సేమ్ మా మదర్ ఏజే అన్నమాట. ఆహ్, ఇంకా సార్ దగ్గర ఒక నలుగురు, 5 మంది కూర్చొని ఉన్నారన్నమాట. సార్ ఒక్కొక్కళ్ళని చెప్పడం మర్చిపోయాను. 1996లో సార్ మౌనంలో ఉన్నారు. మాట్లాడలేదు. సో, సారు వాయిస్ ఎలా ఉంటుందా అనుకున్నాను గదా! సార్‌నయితే చూడాను. సార్ వాయిస్ వినాలి గదా! సో, మరి సార్ దగ్గర ఒక నలుగురు, 5 కూర్చొనున్నారు. సార్ వాళ్ళ అనుభవాలు వింటున్నారు. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సైగల ద్వారా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సార్ చెప్తుంటే నాకర్థమైతుంది. నేనేదో కొత్తగా ఉన్నాను. ఏదన్నా మళ్ళీ మాట్లాడితే ఇబ్బంది గదా! కొత్త ప్లేసు అందులో అనేసి అనుకున్నాను. సరే అందరిని అడిగాక నా నా దగ్గరికి నా నా వంతు వచ్చింది. సార్ చుట్టూ అలా కూర్చొనున్నాము. మాకంటే ముందు ఒక 5, 6 మంది కూర్చొనున్నారు. మేము ఒక నలుగురం అలా కూర్చొనున్నాం చుట్టూ. అప్పుడు ఎక్కువ మంది లేరు. సో, సార్ నన్ను అడిగారనమాట. మౌనంలో ఎలా ఉంటుంది అంతా? ఎలా తెలిసింది? ఎలా వచ్చావు? అంటే సార్ క్వెషన్‌ల మీద క్వెషన్‌లు, క్వెషన్‌ల మీద క్వెషన్‌లు ఏస్తున్నారనమాట. ఏంటి? ఎలా తెలిసింది? ఎందుకొచ్చావు? మా ఫ్రెండ్స్ ద్వారా వచ్చాను. చూసాను. మెడిటేషన్ చాలా చిన్న పిల్ల మాదిరిగా అన్నమాట. క్వెషన్‌ల మీద క్వెషన్‌లేస్తున్నారు. ఏంటి సార్ నన్ను వదిలిపెట్టటం లేదు. క్వెషన్‌ల మీద క్వెషన్‌లేస్తున్నారు అనేది అనుకున్నాను. ఆ రోజు వేసిన ఫౌండేషన్ మనకి ఈ రోజు వరకు నాకు బాగా ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే ఎందుకిలా అడుగుతున్నారు సారు? అంటే మన లోపల ఏదైతే బలంగా ఉందో అది బయటికి వచ్చేంత వరకు సార్ ఆపలేదన్నమాట. నేను చిన్నప్పుడు ఏమని డిసైడ్ చేసుకున్నాను అనేది సారు క్వెషన్‌ల మీద క్వెషన్‌లు అడుగుతూ ఉన్నారన్నమాట. మీకు తెలుసు కదా సార్ నేను చిన్నప్పటి నుంచి పూజలు ఇలా ఒక్క పొద్దులుండి గుళ్ళు తిరగడము అవన్నీ చేస్తాను కదా! మీకు తెలుసు. ఎందుకంటే సార్ అనేవాళ్ళు ఒక గురువు. తర్వాత సార్‌కి తెలుసు. మనం ఎలాంటి వాళ్ళమని తెలుసు. అయినా సార్ అడుగుతూ ఉన్నారు. చివరిగా ఇంకా లాస్ట్‌కి ఒక క్వెషన్ ఏసారన్నమాట. క్వెషన్ ఏసినప్పుడు ఇంకా చెప్పు ఎలా తెలుసు? ఇలానే చెప్పు చెప్పు అంటుంటే అప్పుడు నా లోపల ఇంటర్నల్‌గా ఒక కోరిక ఉండిందన్నమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలొచ్చినా గాని, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అన్నప్పుడు సార్ అప్పుడు క్వెషన్‌లు వేయడం ఆపేశారు. అంటే నేను బలంగా చిన్నప్పుడు ఏదైతే ఫిక్స్ చేసుకొనున్నానో, అది బయటికి వచ్చేంత వరకు నన్ను లాగారన్నమాట. క్వెషన్‌ల మీద క్వెషన్‌లు, క్వెషన్‌ల మీద క్వెషన్‌లేసి అన్నమాట. సో, అప్పుడు సారు హ్యాపీ ఫీల్ అయ్యి నాకు నా ఆన్సర్ విన్నాక ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలనుకున్నాను.
ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని అంటే ఈ కష్టాలు, బాధల సమస్యల వల్లనే గదా మానవుడు అవుతూ ఉన్నాడు. ఏం చేయాలో దిక్కు తోచటం లేదు. ఎలా అనేది. ఎప్పుడైతే నేను దీనికి ఇదే ఆఖరి జన్మ కావాలి. ఎన్నన్నా రాని, ఎన్ని సమస్యలన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, ఓవర్‌కమ్ చేసుకోవాలి అనేది కదా మనిషిగా పుట్టిన ఒక వ్యక్తిగా మనము అడుగు వేయడం అనేది. అక్కడే డీలా పడిపోకుండా, అక్కడే వెనకడుగేయకుండా, బాధపడకుండా, ఏడవకుండా, ఏంటి ఇలా అయింది పరిస్థితి అనుకోకుండా. సో, అప్పుడు సార్ సాటిస్ఫై అయ్యి నాకు అరుణ మేడము రాసిన ఒక ఆటో రేటింగ్ బుక్ ఇచ్చారనమాట. 'నేను' అనే పుస్తకం. అందులో గణపతి మాస్టారు మేడంకి ఇచ్చిన ఆటో రేటింగ్ బుక్ అన్నమాట. అది చిన్న బుక్. ఇప్పుడు 'నేను' అనేది పోయి సార్ 'గణపతి సందేశాలు' అనే బుక్కుగా మార్చి ఉంది అది. సో, నాకు ఆ బుక్ ప్రెజెంట్ చేశారనమాట. ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఒక గిఫ్ట్ లాగా నా లైఫ్‌కి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. అంటే ఆ రోజు నా నేనేంటి, నేను చేసే పని ఏంటి, నాకు ఆటో రేటింగ్ వచ్చన్న విషయం నాకు తెలియదు. సార్ ఆటో రేటింగ్ బుక్ ఇచ్చారు. తర్వాత నా పర్పస్ ఏంటి, ఇలా సార్ ఒక చిన్న బుక్ ఇచ్చి నా లైఫ్ ఏంటో చెప్పేసారనమాట. మౌనంలో ఉండి. మౌనంలో దొరకని సమాధానం అంటూ ఏమీ లేదు గదా! మనం ఎంత మౌనంగా ఉంటే మన లోపల అంతగా మనకి తెలుస్తుంది. మన అంతరాత్మ ప్రబోధం అనేది మనకి తెలుస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ నేను చదువుకునేటప్పటి నుంచే కూడా నాకు ఏమనిపించేదంటే ఏదైనా దెబ్బ తగిలితే ఈ శరీరానికి నాకు కాదు. నేను ఏంటి తెలుసుకోవాలి. నేను అంటే ఈ శరీరం కాదు అనేది కాన్సెప్ట్ ఉండేది. సో, ఈ ధ్యానంలో వచ్చాక నా చాలా ప్రశ్నలకు సమాధానాలనేది దొరికాయన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గురువు అన్వేషణలోనే ఉన్నాను. కర్నూలులో చాలా మంది గురువులొచ్చి వెళ్లారు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. రామదాస్ ఎంఎస్ రామారావు, తర్వాత తిరుదండి చిన్న జీఆర్ స్వామీజీ, తర్వాత విద్యాప్రకాశానందగిరి స్వామీజీ, ఇలా మాతాజీ వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళనమాట. కర్నూలులో గీతా ప్రచార సంఘం నుంచి. సో, అలా ప్రచారానికి వచ్చినప్పుడు నేను ఉదయం అండ్ సాయంత్రం వెళ్లి అది వినేదాన్ననమాట. ఇది నాకు మా పేరెంట్స్ నుంచి వచ్చిన హాబిట్. వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో, నాకు కూడా అలా అలవాటయిపోయిందనమాట. గుడ్లకు వెళ్ళడము, ఎక్కడన్నా హోమాలది జరిగితే వెళ్ళడము అలా ఉండేది. సో, రికార్డా? చిన్నప్పటి నుంచి నాకిలా హాబిట్ అయిపోయిందనమాట. సో, నాకక్కడ సార్ బుక్ ఇచ్చారు. ఆ బుక్ తీసుకున్నాను, చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి నేను మెడిటేషన్ అయితే చేయడం మొదలుపెట్టాననమాట. అంటే నాట్ ఇన్ రెగ్యులర్ అనమాట. అంటే టైం దొరికినప్పుడు ఎందుకంటే ఆఫీస్‌కెళ్తాను, టైర్డ్ అయిపోతాను. మళ్ళీ అలా అంటూ ఒక పర్టిక్యులర్ టైం లేదు. అంత సీరియస్‌నెస్‌గా చేయలేదనమాట. సో, సార్ ఒక వాయిస్ వినాలి. సార్ ఎలా మాట్లాడతారు? సార్ స్పీచ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నేను మళ్ళీ వాళ్ళు అందరం కలిసి సార్ తిరుపతిలో ఒక మిట్టవారి ధ్యాన అది షష్ఠి మహోత్సవానికి వెళ్ళామనమాట. అక్కడ సార్ మాట్లాడుతుంటే ఆగస్ట్ 14థ్ వెళ్ళాను. తిరుపతికనమాట. నైట్ బయలుదేరి బస్సులో వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళాక ఆ ఫంక్షన్‌కెళ్ళామనమాట. అయితే నేను అక్కడ సార్‌ని సారు కంటే కూడా అక్కడ సారు అందరితో వాళ్ళ అనుభవాలు ఇస్తున్నారనమాట. నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ధ్యానంలో మేమవి చూసాం అని అంటున్నారు. సో, నాకనిపించింది ఇంత లైఫ్ వేస్ట్ చేసుకున్నానా అనిపించింది ఒక రకంగా. ఇంకో రకంగా నాకు ఆ రోజే స్వాతంత్రం లభించింది. ఒక ఆత్మక స్వాతంత్రం లభించింది అనిపించిందనమాట. ఎందుకంటే ఆ రోజు ఆగస్టు 15థ్ అనే విషయం కూడా మర్చిపోయాననమాట. నాకు స్వేచ్ఛ లభించింది, స్వాతంత్రం లభించిందని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అక్కడ వాళ్ళ మెడిటేషన్ వాళ్ళ ధ్యాన అనుభవాలు చెప్పిస్తున్నారు అందరికి. సో, నాకు చాలా ఇన్‌స్పైర్ అయిపోయాననమాట. సో, అలా అయిపోయినాక మధ్యాహ్నం సార్ రెస్ట్‌కని ఒక హోటల్‌లో ఉన్నారని తెలిసి కొంతమంది వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను నేను కూడా. వెళ్ళాక అక్కడ కొంతమంది ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. వాళ్ళు నన్నడిగారనమాట. "మీరెక్కడి నుంచి వచ్చారండి?" అంటే, ఇలా నేను కర్నూలు నుంచి వచ్చానంటే, "ఇంత దూరం వచ్చావంటారు." అంటే నేను చెప్పాను, "సార్ యొక్క వాయిస్ వినడానికి వచ్చాను." నేను వాళ్ళనడిగాను, "మీరెక్కడి నుంచి?" అంటే, "నెల్లూరు నుంచి." కాసేపటికి ఇంకొక 4, 5 మంది వచ్చారు. వస్తే
సార్ వాళ్ళకి మెడిటేషన్ చెప్పండి 5 మినిట్స్ అన్నారనమాట. సార్ ఏం చెప్పారు, మెడిటేషన్ చెప్పండి, 5 కూర్చోపెట్టండి ధ్యానంలో అన్నారు. అంటే మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పి వాళ్ళని ఒక 5 మినిట్స్ కూర్చోబెట్టేసి లేపాననమాట. అంటే ఒక గురువు ఏం చెప్పారో దాన్ని నేను ఫాలో అయ్యాననమాట. పాటించాను. 5 మినిట్స్ అన్నారు, 5 మినిట్స్ కూర్చోపెట్టేసి లేపించేసాననమాట. శ్వాస మీద ధ్యాస ఎలా చేయాలో చెప్పేసి కూర్చోబెట్టాను, లేపాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. సాయంత్రం ఫంక్షన్ చూసుకొని రిటర్న్ వచ్చేసామనమాట. సో, నాకు ఆగస్ట్ 15థ్ నాకు రియలైజేషన్ ఏమంటే చెప్తాను. పత్తి సార్ వాయిస్ నేను అక్కడ విన్నాను. అక్కడ ధ్యానానుభవాలు విన్న తర్వాత నాకు ఒక అనిపించింది. ఒక ఆత్మకు స్వాతంత్రం లభించింది అని. ఈ ధ్యానంలో ఇంత గొప్పదా అనేది నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇంకప్పటి నుంచి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చాలా టైం స్పెండ్ చేసేదనమాట. ఆఫీస్ లేనప్పుడు కూర్చొని చేయడము, మార్నింగ్, ఈవినింగ్స్ ఆఫీస్ లేనప్పుడు ఎక్కువ టైం అలా పడుకున్నా కూడా ఏం చేసేదాన్ని, శ్వాసను గమనించడమే కదా పడుకున్నాయని కూర్చున్నాను అలా చేస్తూ వచ్చాననమాట. ఆఫీస్ లేనప్పుడు అక్కడ రెగ్యులర్ గా వెళ్ళి కూర్చోవడము, మెడిటేషన్ చేయడము, ఇలా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ధ్యానానుభవాలు రావడము, మెసేజెస్ రావడము, ఇలా చాలా జరిగాయి అనమాట. కింగ్ చాంబర్ ఎక్కి కూర్చోవడము, నాకు చాలా ఇష్టం కింగ్ చాంబర్ ఎక్కి కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది కూడా. సో, నేను ఒకసారి 6 అవర్స్ మెడిటేషన్ అని కూర్చున్నప్పుడు నాకు ఒక దాహం వేస్తుంది అనమాట. కింగ్ చాంబర్ లో కూర్చొని ఉన్నాను. ఇప్పుడంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పిరమిడ్స్ లో. అప్పుడు లేదు. సో, వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ వాళ్ళకి తీసుకెళ్ళేదన్నమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం అనమాట. సో, అలా దాహం వేస్తున్నప్పుడు పర్సులో నుంచి ఆ బాటిల్ తీసి నీళ్లు తాగుతుంటే వాటర్ తాగొద్దు మెసేజ్ వచ్చిందన్నమాట. రాబోయే కాలంలో మనకి తిండి, నీరు, గాలి ఇవేమి లభించదు అనేసి నేను ఇంకా వాటర్ తాగకుండానే నేను అలాగే మెడిటేషన్ కంప్లీట్ చేశాననమాట. అంటే నాకు ఏం అవసరం అనేది, అంటే ఫ్యూచర్ లో మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ మెడిటేషన్ నేర్పిస్తుందన్నమాట. ప్రతిసారి మనందరికీ సైలెన్స్ అనే 96 అంతా మౌనంలో ఉన్నారు. ఆయన పాటించి చేశారు. అయితే 97th సార్ నోబుల్ స్టేజ్ పెట్టారు. అప్పుడు నేను ఫాలో అయ్యాననమాట. ఒక 8 మంత్స్‌కే 10 కేజెస్ తగ్గిపోయాననమాట. అంటే వాటర్ పైన ఉండే స్టేజ్‌కి రీచ్ అయ్యాననమాట. ఫుడ్ అంటే రైస్ తినకుండా మానేసామనమాట. ఇంకా సార్ ఒకరోజు అడిగారు. అంటే సరే మీరు ఇంకా ఫుడ్ తీసుకోవద్దు, రైస్ తీసుకోవద్దు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ నేను అప్పటి నుంచి రైస్ తీసుకోవడం మొదలుపెట్టాను. అంటే సార్ ఏం చెప్తే ఒక గురువు గారు ఏం చెప్తే అది పాటించడం అనేది చేశామనమాట. అంటే మనకి ఒక వినడము, చెప్పడము కాదు కదా! ఇక్కడ మనం ఎప్పుడైతే పాటిస్తామో మనకే తెలిసింది. ఆచరణలో తీసుకొని ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో, మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో దాంట్లో మనకి పరిపూర్ణత అనేది తెలుస్తుందనమాట. చెప్పడానికి కూడా ఈజీ అవుతుంది. సో, అలా నా ప్రయాణం. అగైన్ 31st డిసెంబర్ మన పిరమిడ్‌లో ఇప్పుడంటే బయట జరుగుతున్నాయి. అప్పుడు పిరమిడ్ లోపలనే ఫంక్షన్స్ జరిగేదన్నమాట. అప్పుడు నేను మేడం మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. హలో. హలో. ఎస్ ఫ్రెండ్స్, ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం గారికి. వెయిట్ చేద్దాం. హలో మేడం. మేడం నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ లెఫ్ట్ అయ్యారండి మేడం గారు, మళ్ళీ వస్తారు.
సో మేడం గారు వచ్చేసి హ్యాండిక్యాప్డ్ అయినా కూడా పట్టుదలతో తను ఈ ధ్యానం ద్వారా ఎంత ఆహ్, సాధించారంటే అదంతా జ్ఞానాన్ని కూడా ఈరోజు మరి తెలుస్తుందా మేడం గారి ద్వారా. సో మిస్ అవ్వకండి ఎవరు కూడా వచ్చారు. హలో, క్లియరా? క్లియర్ మేడం? క్లియర్‌గా ఉందా? మేడం. క్లియర్. లేదంటే ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మేడం. ఒకవేళ ఉంటే ఇంకా మీకు డిస్టర్బెన్స్ ఏం కలగదు. నెట్ పోయినట్టుంది మేడం, ఇందాక వెళ్ళిపోయింది. సో అదే. అలా మేడంని నా ఎక్స్పీరియన్స్ ఎక్కాక సార్ని కలిసి చెప్పావా అంటే, లేదు మీరే పరిచయం చేయాలి అంటే, అప్పుడు ఫస్ట్ సార్ని కలవడము, మాట్లాడడం అనేది జరిగిందనమాట. సార్ని పరిచయం చేశారనమాట. సార్ అన్నారు, ఈమె నేను తిరుపతి మేడం అని పేరు పెట్టేశారు ఒకటేసారి, తిరుపతి అనేసి. నేను తిరుపతిలో చూసాను, తిరుపతి మేడం అనేసి అన్నారనమాట. సో ఆ రోజు సారు తిరుపతి మేడం, తిరుపతి అన్నారనేది కూడా నాకు తర్వాత అర్థమైందనమాట. ప్రతిదీ మనకు ఏది అవసరమో అది సార్ మనకి అందిస్తూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోవడము చాలా కష్టము. వాళ్ళు లేకపోయినా కూడా మనకి అంత మహాజ్ఞానాన్ని ముందుగానే ఇచ్చి వెళ్ళారనమాట. సో ప్రతిదీ అన్నమాట. ఎందుకంటే నా అనుభవంలో చూస్తూ ఉన్నానన్నమాట. అలా సార్ నేను ఇలా మిస్ అయిపోయినాను. నేను తిరుపతిలో చెప్పడము. అంటే ఇప్పుడు చెప్పండి అని నన్ను స్టేజ్ పైకి పిలిపించారన్నమాట. సో సార్ ఒక పక్కన మురళీధర్ సార్ కూర్చొని ఉన్నారు. గుంటకల్ మురళీధర్ సారు. నన్ను పిలిచి నా పక్కన కూర్చోమన్నారు. కూర్చున్నాను. సార్ ఎక్స్‌పీరియన్స్ చెప్పడం అయిపోయిన వెంటనే నాకు మైక్ ఇచ్చి చెప్పమన్నారు. నాకేం చెప్పాలో తెలీదు. ఏం చెప్పాలి సార్ అంటే, నీ గురించి ఇలాగే ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పు అన్నారు. సో నా గురించి పరిచయం చేస్తూ అలా చెప్పేటప్పుడు ఒక్కసారి మేడం వాయిస్ మీది ఎక్స్‌క్యూజ్ మీ మేడం. మేడం వాయిస్ మీది స్ట్రక్ అవుతుంది. చెప్పాలి నెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. మేడం, సైలెన్స్ అంటే అన్నెసెసరీ మేడం, ఇచ్చేసాం. వాటిని అవునా మేడం? మేడం. వాయిస్ మీది స్ట్రక్ అవుతుంది మేడం. అసలు స్ట్రక్ అవుతుందా? వినిపించట్లేదు. ఇప్పుడు చాలా, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. 1 మినిట్ అయితే ఒక్క నిమిషము. మీరు ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి మేడం. ఇయర్ ఫోన్స్ ఏదైనా ఉన్నా పెట్టుకోండి. హలో, ఓకేనా? ఆ! హలో. ఓకే మేడం. యెస్ మేడం. యాహ్! క్లియర్‌గా ఉందా? ఇప్పుడు క్లియర్‌గా ఓకే. ఉంది. ఎందుకంటే మీరు సీనియర్ మాస్టర్ సార్‌తో జరిగిన జర్నీ అంతా చెప్తున్నారు కాబట్టి మేము మిస్ అవ్వకూడదనేది నా ఇంటెన్షన్. సో, అందుకే చెప్పాను. ఓకే మేడం. కంటిన్యూ చేయండి. ఓకే. స సో, నేను సార్ అలా పక్కన కూర్చున్నాము. ప మన పిరమిడ్‌లోని అక్కడ ఫంక్షన్స్ 31st నైట్ డిసెంబర్ జరిగేది. సో, అలా నాకు చెప్పమంటే అప్పుడు చెప్పాననమాట. ఆగస్టు 15థ్ ఇలా ఫంక్షన్‌లో నాకొక ఆత్మకు స్వాతంత్రం లభించిందన్న ఫీల్ వచ్చేసింది సార్ అనేసి అన్నాను. సో, అలా సార్ హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంకా కాసేపయినాక మెడిటేషన్‌లో కూర్చోపెట్టి నాకు మైక్ పట్టుకోమన్నారు. సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు. ఆ పక్కన కూర్చుంటే నా లోపల హృదయంలోనే సారు అలా ఫ్లూట్ వాయిస్తున్నారా అన్నంత అదిగా అనిపించిందనమాట.
సో, ఆ సంవత్సరం నేనే ఫస్ట్ సార్‌కి సెకండ్ ఇచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాను. నాకు అంతటి గొప్ప అవకాశం నాకు కలిగింది. సో, అదే రోజే సారు ఫ్యూచర్ ప్లానింగ్‌లో 97లో నో ఫుడ్ స్టేజ్‌కి రీచ్ అవ్వాలని చెప్పేసి చెప్పారనమాట. అంటే రాబోయే కాలంలో మనం ఎలా ఉండాలి, ఏంటి అన్న దానికి మనకు ముందు నుంచే ట్రైన్ ఇస్తూ వచ్చారనేది మనకు తెలిసింది. ఎందుకంటే కరోనా కాలంలో మనం చూసాం గదా! ఫుడ్ దొరక్క చాలా మంది కష్టపడ్డారు. నీళ్లు లేక అని. అంటే మాకు ఆ టర్మ్‌లోనే మాకు చిన్నగా డెవలప్ చేశారు అనిపిస్తుందనమాట. ఏ సిట్యుయేషన్ వచ్చినా కూడా ఈ ధ్యానం చేయడం వలన మనము అన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతాము అనేది. సో, థాంక్ యూ వెరీ మచ్ సార్. మీరెప్పుడు ఎక్కడున్నా మమ్మ మిమ్మల్ని శతకోటి ధ్యాన వందనములు సార్. అగైన్ నాకు సో, ఇలా 31 జరిగిపోయింది. ఇంక తర్వాత నాకు 97లో మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిపోయారు. నేను, మా సిస్టర్ హైదరాబాద్ సిస్టర్ మేలో సార్‌ని కలవడానికి వెళ్ళామనమాట పిరమిడ్‌లో. అప్పుడు నేను మాటల సందర్భంలో చెప్పాననమాట. సార్ నేను ఇలా భగవద్గీత చదివానని. సార్ అప్పుడు చెప్పారనమాట. నేను ఒక ఓషో, రజనీష్ బుక్ ఇస్తాను. దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయండి అనేసి. ఎందుకంటే అప్పట్లో ఆ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి కాబట్టి సారు ఒక బుక్ సెలెక్ట్ చేసి సార్‌కి నేను అడిగాననమాట. సార్ నేను ఇంగ్లీష్‌లో చాలా పూర్ అండి అనేసి. అంటే సార్ అన్నారు, "నీకు 30 డేస్ టైమ్ ఇస్తున్నాను. ఊరేసుకొని చస్తావో" నా వాయిస్ నాకే ఇనిపిస్తుంది. "ఊరేసుకొని చస్తావో, కత్తి తీసుకొని పొడుచుకొని చస్తావో నీ ఇష్టము" అనేసన్నారు. ఒక్కొక్క లెటరు ఇలా ట్రాన్స్‌లేట్ చేసుకుంటూ రాయమన్నారు. బుద్ధ పౌర్ణమికి నేను సెలెక్ట్ చేసి ఇస్తామని చెప్పారనమాట. సో, అలా సార్ చెప్పారు. నేను మర్చిపోయాను. మళ్ళీ సార్‌ని కలిసే అవకాశం రాలేదు. ఒకరోజు మెడిటేషన్‌లో సాయంత్రం పూట కూర్చున్నాననమాట. కూర్చున్నప్పుడు నాకు ఇలా పేపర్, పెన్ను తీసుకొని మెసేజ్ వచ్చింది. సో, నేను అలా పేపర్, పెన్, బుక్ తీసుకొని కూర్చున్నాను. ఆ పెన్ను పట్టుకునేది చాలా స్పీడ్‌గా కదులుతూ ఉందనమాట. అది చూస్తే ఒక బటర్‌ఫ్లై లాగా కనిపిస్తుందనమాట. నేను ఒక పక్కన కళ్ళు మూసుకొని ఆ పెన్ను పట్టుకున్నాను. అది స్పీడ్‌గా కదులుతుందనమాట గట్టిగా. నేనేమన్నా ఇంటెన్షనల్‌గా రాస్తున్నానా ఏమి అని. కానీ అది మస్తు స్పీడ్‌గా కదులుతుంది. నాకర్థమైపోయింది ఇది నేను కాదు అనేది. అగైను క్వెషన్ ఆన్సర్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. వాట్ ఈస్ థిస్ అంటే లైఫ్ అన్నారు. హూజ్ లైఫ్ అంటే యువర్స్ లైఫ్ అనేసి. సో, అలా ఆటో రైటింగ్ ప్రాక్టీస్ అనేది వచ్చిందనమాట. కరెక్ట్ 1 ఇయర్‌కనమాట. నేను ఎప్పుడైతే జూన్‌లో సార్‌ని కలిసానో, మళ్ళీ కరెక్ట్ 1 ఇయర్‌కే నాకు ఆటో రైటింగ్ అనేది వచ్చేసిందనమాట. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, తర్వాత నేను గురు పౌర్ణమికి మేము సదానంద ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ ఆ ఫంక్షన్ అయిపోయాక నాకు మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళడం చేత కాలేదు. ఆ రోజు బుక్స్ తీసుకొని ఇంకా సార్‌ని కలవాలి అనేసి వెళ్ళామనమాట. సార్ దగ్గరికెళ్ళాను. అంతకంటే ముందు ఇంకా సారు ఉన్నారో లేదో మనకి తెలియదు లోకల్‌గా. బయట ఎళ్లి ఫోన్ చేద్దామంటే షాప్ బందుంది. అప్పట్లో రూ. 1 కాయిన్స్. ఇప్పట్లక మనకి ల్యాండ్‌లైన్స్ ఇంట్లో లేవు. మొబైల్స్ లేవు. ఆ కాలంలో మేము స్టార్ట్ చేశాము. ఇప్పుడంటే టెక్నాలజీ ఇలా ఫేస్ టు ఫేస్ ఉన్న చోటనే కూర్చొని హ్యాపీగా సత్సంగాలు చేసుకుంటున్నాం మనం ఇలా జూమ్‌ల ద్వారా. సో, ఆ కాలంలో అక్కడ షాప్ గూడా బందుంది. నేను ఆ బుక్స్ తీసుకొని మాకు దగ్గరలో శివరామరెడ్డి సార్ ఉన్నారు. ఆయన సీనియర్ మాస్టర్ మాకంటే కూడా. సో, సార్ దగ్గరికెళ్ళాక చూసారు సార్ గూడా చాలా బాగున్నాయి లక్ష్మి అని చెప్పేసి అన్నారు. ఆటో రేటింగ్ బుక్స్ తీసుకొని చూసి, సరే నేను సార్‌కి ఫోన్ చేస్తాను. ఉన్నారో లేదో కనుక్కుంటానని చెప్పారు. సార్ ఉన్నారు. ఇలా లక్ష్మి అనే అమ్మాయి వస్తుంది అని చెప్పారనమాట. సో, ఇంకా నేను అక్కడ బుక్స్ తీసుకొని డైరెక్ట్‌గా సార్ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. అప్పుడే మనకి ఈ ప్రోగ్రామ్స్ జరిగాయి గదా! హ్మ్. ఆ ప్రోగ్రాము ఇంకా ఒక ఫారిన్ నుంచి అతనున్నాడు. తర్వాత శివప్రసాద్ సార్ గూడా అక్కడే ఉన్నారు. తిరుపతి ధ్యానలహరి మ్యాగజైన్ అతను. తర్వాత అలా సార్ కూర్చొని నేను వస్తా అని చెప్పారు. తర్వాత వచ్చి ఆ బుక్స్ చూసేసి అక్కడ ఉన్న అతనికి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తున్నాననమాట. తెలుగులో ఉంది కొన్ని మెసేజెస్ అన్నీ కూడా. సో, అలా చూసి చెప్పి తర్వాత ఇంగ్లీష్‌లో చూసేసి ఏమన్నారంటే, ఫ్రంట్ పేజీలో "ఓ దీపోభవ ప్రజ్ఞానం బ్రహ్మ, నా స్పిరిచ్యువల్ డైరీ" అనేసి పైన రాసి
తెలుగు, ఇంగ్లీష్‌లో నా ఆధ్యాత్మిక యాత్ర అని రాశారు. కింద నా పేరు రాశారు. ఇంగ్లీష్ అండ్ తెలుగులో అన్నమాట. తర్వాత నేను నా మెడిటేషన్ ఎలా స్టార్ట్ అయింది రాసిన పేజీలో పైన రాశారు. పత్రి సార్‌ని కలవకముందు, పత్రి సార్‌ని కలిసిన తర్వాత అంటే నాకప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు నాకర్థమవుతుంది. పత్రి సార్ వెళ్ళిన తర్వాత, పత్రి సార్‌ని కలవకముందు అంటే ఏంటి? పత్రి సార్‌ని కలిసిన తర్వాత ఏంటి? అనేది అలా మొదలైంది నా స్పిరిచ్యువల్ జర్నీ అని చెప్పేసి సార్ రాశారు కింద. అలా నాకు సారు పత్రి సార్‌ని కలవకముందు అంటే నేను ధ్యానంలోకి రాకముందేమో అనుకున్నాను. కానీ ఇది జన్మ పరంపరలనేది మనకి ధ్యానంలో తెలుస్తుంది. చాలా వరకు. చాలా చాలా బుక్స్ చదువుతుంటే మనకు తెలుస్తుంది. ధ్యానం చేస్తుంటే తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలు నేనలా అంటే ఆ బుక్ మొత్తం చూసేసి సార్ అన్నారు, "నాకిది 97లోనే కంప్లీట్ అవ్వాలి డిసెంబర్." అంటే అది జూన్‌లో స్టార్ట్ అయింది. డిసెంబర్ లోపల నాకు కంప్లీట్ అవ్వాలి. ఈ ఇయరో, నెక్స్ట్ ఇయరో మనం ప్రింట్ చేయిద్దాం అన్నారు. అంతే అన్నమాట. సో, అలా ఆటో రేటింగ్ అనేది గూడా నా మెడిటేషన్ జర్నీలో వచ్చేసిందనమాట. ఆటో రేటింగ్ బుక్ స్టార్ట్ అయినాక దాంట్లో ట్రయాంగిల్స్ చాలా వచ్చాయి. అది ఎందుకో ఆపోదీపోభవ అనేది కూడా అందులో వచ్చేసిందనమాట చాలా వరకు. నేను ఇక్కడ నాకు ప్రకృతి ఉమా మహేష్ నాకు ఈ జర్నీలో చాలా హెల్ప్ చేశారు. మేమిద్దరం కలిసి అలా క్లాసెస్‌కి వెళ్ళడము, సార్ క్లాస్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళడము అలా చేసేవాళ్ళము. నాకు కొత్త వాళ్ళని కూడా నేను కొత్త కాబట్టి పిరమిడ్‌లో నాకు పరిచయం చేశాడనమాట. అలా ఒకసారి ఇక్కడ బుద్ధ పౌర్ణమి ఫంక్షను ఓల్డ్ బస్ స్టాండ్‌లో ఓపెన్ థియేటర్‌లో జరిగినప్పుడు న్యూటన్ సార్‌ని పరిచయం చేశారనమాట. సో, నాకు అప్పుడు న్యూటన్ సారు పరిచయం చేశారు కదా! నేను వర్క్ ఉండి హైదరాబాద్‌కెళ్ళినప్పుడు నాతో పాటు మహేష్ కూడా వచ్చాడు. ఆ అబ్బాయి నాకు తమ్ముడు. అంటే ఇప్పుడు మనము మామూలుగా బయట కలిస్తే మనం ఒక అక్క, తమ్ముడు అని రిలేషన్స్ పెట్టుకుంటాం గదా! అలా నాకు ఆటో రైటింగ్‌లో ఉమా మహేష్ అనేది నాకు లాస్ట్ ఇన్‌కార్నేషన్‌లో మై బ్రదర్ అనేసి, సోల్‌మేట్ అని, ఫ్రెండ్ అని అలా వచ్చిందనమాట. సో, ఇవన్నీ నేను ఒక ఆటో రేటింగ్ ద్వారానే చాలా ఎక్కువ నేర్చుకున్నాననిపిస్తుంది. మెసేజెస్ తీసుకోవడము అనేది. ఇంకోటేమంటే నాకు క్యాలిపర్ వర్క్ ఉండి నేను హైదరాబాద్‌కి వెళ్ళాననమాట. అప్పుడు నాతో పాటొచ్చారు. అక్కడ మేము సార్‌ని కలిసామనమాట. న్యూటన్ సార్‌ని. కలిస్తే సార్ అన్నారు, "మీరు ఇప్పటి నుంచే అన్నీ రాయండి మేడం మీ గురించని." నేను ఈ ట్రయాంగిల్‌ది ఏర్పడింది అడిగాననమాట. సార్ ఇలా ఆటో రేటింగ్‌లో ట్రయాంగిల్ వచ్చింది. ఏంటి? ఎందుకని అడిగితే సార్ ఉండేసి మీ గురించి రాయండి అనేసన్నారు. ఇది జూన్‌లో జరిగింది. అగైన్ నేను జూలైలో మన గురు పౌర్ణమి వేడుకల తర్వాత సార్‌ని కలిసాను. బుక్స్ తీసుకొని అప్పుడు సార్ అన్నారనమాట, "మీ గురించి రాయండి ఇందులో అన్నీ." పత్రిసార్‌ని కలవకముందు పత్రిసార్ నాకు అర్థం అవ్వలేదు. అంటే ఇది ఒక పరంపరలు మనకు అనేది మనకు తెలియదు. సో, ఇలా నాకు ఆటో రేటింగ్ తెలవడము, అలా రావడము. ఆ బుక్‌లోనే ఒక 2, 3 చోట్ల ఉంది అనమాట. డోంట్ డిస్‌ప్లే దిస్ బుక్ ఫర్ ఫ్యూ డేస్ అనేది. ఆ ఫ్యూ డేస్ అనేది గూడా నాకు తెలియలేదు. అగైన్ నవంబర్ 5థ్‌లో అనమాట. ఈ సెకండ్ బుక్ 'ప్రజ్ఞానం బ్రహ్మ' బుక్ గురించి ఇచ్చారనమాట. అది బుక్ ఎన్ని రోజులొస్తుంది? ఏ లాంగ్వేజ్‌లో వస్తుంది? ఎవరిస్తారు మెసేజెస్ అని. సో, అప్పుడు అంటే అంత అడ్వాన్స్‌గా ఇచ్చేసారు దాంట్లో. ఆ బుక్ గురించి 'ప్రజ్ఞానం బ్రహ్మ' బుక్ రెండోది కూడా వస్తుందనేది నవంబర్ మంత్‌లో ఇచ్చేసారు. అది ఫిబ్రవరి ఫస్ట్ డే స్టార్ట్ అయింది. సో, తెలుగులోనే వస్తుంది 'కృష్ణ మాస్టర్ మెసేజెస్' అని. ఇంకోటేమంటే నేను న్యూటన్ సార్‌ని కలిసినప్పుడు సార్ అన్నారు, "మీ గురువు ఎవరో కనుక్కోండి. మీ మాస్టర్ ఎవరో కనుక్కోండి" అన్నారనమాట. సో, నాకు ఆటో రైటింగ్‌లో ఒక చోట డే ఆఫ్టర్ టుమారో మీకు కృష్ణ మాస్టర్ నుంచి మెసేజెస్ వస్తాయి అని చెప్పేసి అన్నారనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణ మాస్టర్‌ని నమ్మి ఉన్నాను. శ్రీకృష్ణ పరమాత్మని అన్నమాట. ఒక్కసారి బుక్ చదివాను గదా! ఇంకా ఆయనే కర్త, కర్మ, క్రియ తల్లి, తండ్రి, గురువు, దైవం అనుకున్నాం గదా! అలా ఆయన్నే అన్నీ చూసుకుంటారు అని జెప్పే బేస్‌లోనే పెరిగాను గాబట్టి, నాకు ఇట్లా కృష్ణ మాస్టరే నాకు మాస్టర్ అని, పత్రి సార్ గురువు అని నాకు ఆటో రేటింగ్‌లో వచ్చిందనమాట. అంటే ఏదన్నా క్వెషన్ వేసుకుంటే మన ఇన్నర్‌గా మనకే ఆన్సర్ వచ్చేస్తుందనమాట. ఒకళ్ళను అడగాల్సిన పని ఉండదు అనమాట. ఇలా నా జర్నీ అనేది ఈ స్పిరిచువాలిటీలో ఇలా మొదలైంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ నాలెడ్జ్ అనేది నా త్రూ బుక్స్ నేను చదువుకున్న బుక్స్ ద్వారా నుంచే అన్నమాట. ఇది ఇలా అనేది. అంటే
చాలా వరకు నాకు నా బుక్స్ నుంచే సపోజ్ ఇప్పుడు 5థ్ క్లాస్‌లో నాకు 'శివాజీ ఛత్రపతి శివాజీ' స్టోరీ ఉందనమాట. చిన్నప్పటి నుంచి తల్లి అతన్ని బాగా మోటివేట్ చేసింది. తర్వాత శత్రువుల చేతిలో చిక్కినప్పుడు ఎలా తప్పించుకొని బయటపడ్డాడనేది, ఎలా స్త్రీలను గౌరవించారు. ఒక రాజకుమార్తెను బంధించి తెస్తే ఆయన సింహాసనం దిగి వచ్చి ఆమె ముందు నిలబడి అమ్మ యాహ్! అంటే రాజకుమార్తెను వాళ్ళేం చేస్తారు రాజులు భార్యలుగా స్వీకరిస్తారు. కానీ అతను అలాంటి స్వభావం కాకుండా స్త్రీలను గౌరవించి, ఆమెను ఉన్నతంగా గౌరవించి, ఒక తల్లితో సమానంగా ఆమెను సత్కరించి వెనక్కి పంపిస్తారు. అంటే ఇలాంటి చిన్న చిన్న భావాలు నా మనసులో చాలా ఉన్నాయన్నమాట. ఇంకోటి హిందీలో ఉంది. 'కబీర్ దాస్' ఒక దాంట్లో అంటారు. 'గురు గోవిందోనే ఖడే కాకే లాగు పాయ' అని. అంటే గురువు తర్వాత గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ఎవరిని నమస్కరిస్తావు అంటే కబీర్ అంటాడు. నేను ఫస్ట్ గురువునే నమస్కరిస్తాను. ఎందుకంటే మనకు గురువే ఆ పరమాత్మను గోవిందుడిని చేరడానికి దారి చూపిస్తాడు. మార్గం చూపిస్తాడు. అంటే గురువులనేవారు మనకు మార్గదర్శకులు. ఇలా వెళ్ళు అని చెప్తారనమాట. అందుకే మనకు పత్రి సారు సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మన శ్వాసే మన గురువు అన్నారనమాట. ఈ శ్వాస ద్వారానే మనము మన అంతరాత్మను చేరుకుంటాం. మన అంతరాత్మ వాణి గాని, అంతరాత్మ చెప్పేది గాని వినగలుగుతాము. సో, అలా అన్నమాట. చిన్నప్పటి నుంచే ఇలాంటివే నా మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోయాయనమాట. హ్మ్. టైమ్ మేడం. యెస్. యెస్ మేడం. ఓకే. మేడం హ్మ్. ఆటో రైటింగ్ అలా అని పత్రి చెప్పారు. సార్ ఆటో రైటింగ్ అని చెప్తున్నారు కదా! ఏంటి మేడం ఆటో రైటింగ్ అంటే? యాహ్! చెప్పండి మేడం. హలో. ఆటో రైటింగ్ అంటే ఏంటి? ఆటో హలో. రైటింగ్ అంటే స్ట్రక్ అయిపోయింది. హలో! వినిపిస్తుందా మేడం? నౌ క్లియర్. చెప్పండి మేడం. ఆ! ఆటో ఆటో రైటింగ్ గురించి మీరు చెప్తూ వస్తున్నారు కదా! ఏంటి ఆటో రైటింగ్ అంటే ఏంటి? ఎందుకంటే చాలా మంది ఆటో తెలుసుకుంటారు కూడా రేటింగ్. కదా! ఆటో రేటింగ్ అంటే మన ప్రమేయం లేకుండా మనము పెన్ను పట్టుకొనున్నప్పుడు అదంతా కదులుతుందనమాట. అయితే ఒక హ్మ్. మనం పెన్ను పట్టుకొనుంటే అదంతకు అదే రాస్తుందనమాట. అంటే ఇప్పుడు నా ఆటో రేటింగ్‌లో నా నాకు వచ్చిన ఆటో రేటింగ్‌లో నాకు మొదలైంది నేను చెప్తున్నాననమాట. నాకొక రోజు అదే చెప్పానుగా, ఒకరోజు ఇలా మెడిటేషన్‌లో కూర్చొనుంటే పేపర్ పెన్ తీసుకోమన్నారు. పేపర్ పెన్ను తీసుకొని బుక్ తీసుకొని కూర్చున్నాను. అదంతకదే గీతలు లైన్స్‌గా మారిపోతుందనమాట. అది కొన్ని అంటే రోజు ప్రాక్టీస్ చేశాననమాట. అంటే కూర్చోమన్నప్పుడు కూర్చోవడం. అలా స్టార్టింగ్‌లో ఒక అబ్బాయి చిన్న పిల్లలకి మనం పేపర్ పెన్ను గాని, బుక్కు, పలక గాని ఏదో పలక ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా రాస్తారు? ఇష్టం వచ్చినట్లు హ్మ్. రాస్తారు. రాసి తర్వాత నేర్చుకుంటారు గదా! అలా లైన్స్, సర్కిల్స్ అన్నీ అయిపోయినాక లెటర్స్ ఫార్మ్ అయ్యాయన్నమాట. ఒక్కొక్క అక్షరం. అవి కూడా అయిపోయినాక తర్వాత చిన్న చిన్న పదాలు అయిపోయినాక సెంటెన్సెస్ అయిపోయినాక పారాగ్రాఫ్స్ ఇలా మనకు మీ దగ్గర 'ప్రజ్ఞానం బ్రహ్మ' బుక్ టైప్‌లో వచ్చేసిందన్నమాట. మాక్సిమం నేను కళ్ళు హ్మ్. మూసుకునే రాసానన్నమాట అవన్నీ. అంటే హ్మ్. మన మన హ్యాండ్ రైటింగ్ అంటే మన మన ప్రమేయం లేకుండా రాయడం అన్నమాట. ఆటోమేటిక్‌గా రాయడం. సహజంగా అదంతకదే రాస్తుందన్నమాట. అంటే మనం పెన్ను పట్టుకొనుంటే వాళ్ళే రాస్తారన్నమాట. అంటే వి ఆర్ ద ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నమాట. ఎప్పుడైతే నేనిలా చేస్తూ వచ్చానో కొన్ని రోజులకు అది రాసేంత వరకు మన ఆలోచనలో అలా వచ్చేదన్నమాట. అలా రాసేంత వరకు వదిలిపెట్టేది కాదన్నమాట. ఒక్కోసారి నేనిది రాయడం మర్చిపోయాను గదా! అని అక్కడ రాయడానికి పోతే దాన్ని వదిలేసి ఇంకా ముందుకు పద అనే మెసేజ్ వచ్చేసేదనమాట. సో, నాకు అలా ఆటో రేటింగ్‌లో 2 బుక్స్ వచ్చాయన్నమాట. 96 జూన్ నుంచి 31 డిసెంబర్‌కి ఒక బుక్ 'అపో దీపోభవ' అనే బుక్ వచ్చింది. అండ్ ఆ 'అపో దీపోభవ' బుక్‌లోనే మనకు నవంబర్‌లో మెసేజ్ ఉందన్నమాట. దాంట్లో ఇచ్చారన్నమాట. ఈ బుక్ గురించే ఇచ్చారు. ఆ డే అంతా గూడా ఆ బుక్ గురించే 45 మినిట్సో, 30 మినిట్సో ఉంటుంది ఆ మెసేజెస్‌లో. 'ప్రజ్ఞానం బ్రహ్మ' బుక్ ఫిబ్రవరిలో వస్తుంది. అన్నీ తెలుగులో వస్తుంది. అన్ని మెసేజెస్ అండ్ కృష్ణ మాస్టర్ ఇస్తారని చెప్పేసి మెసేజ్ అన్నమాట దాంట్లో. సో, ఈ బుక్ ఒకటి, ఆ బుక్ 2 బుక్కులు మనకు ఆటో రైటింగ్‌లో వచ్చింది. నేనంతే సొంతంగా రాసింది కాదు. అది కృష్ణ మాస్టర్ మెసేజెస్.
అలా 2 బుక్కులనమాట. ఆటో రైటింగ్ అంటే ఆటోమేటిక్‌గా రాయడం అనమాట. ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ కిక్ కొడతాం గదా! కిక్ కొట్టడం చాలా హ్మ్. కష్టము. ఆటోమేటిక్‌గా సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది గదా! సో, సెల్ఫ్‌గా హ్మ్. అదంతకదే రాస్తుందనమాట. మనం ఏం కష్టపడకుండా అనమాట. సో, ఆటో రైటింగ్ ఈస్ దట్ వన్. అండ్ చిన్న పిల్లలు చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకోవడానికి ఎంత కష్టపడుతూ ఉంటారో, ఆటో రైటింగ్ గూడా అలాగే అనమాట. అంటే మన హ్మ్. జీవితాల్ని మనమే మార్చుకోవచ్చు అనేది అక్కడ నాకర్థమైందనమాట. చిన్న పిల్లవాడు స్కూల్‌కెళ్తే అతను రాయడానికి ఫస్ట్ కష్టపడతాడు గదా! అన్నీ దిద్దాలి గదా! అక్షరాలు హ్మ్. దిద్దాలి గదా! అలా చాలా సర్కిల్సు, అలా లైన్సు పిచ్చి పిచ్చిగా అంటే పిచ్చి పిచ్చిగని కాదు. అవి ఫస్ట్ సర్కిల్‌గా వచ్చేదనమాట. చక్రాల మాదిరిగా. హ్మ్. ఓసారి క్వెషన్ చేశాననమాట. ఇవన్నీ చక్రాల మాదిరిగా వస్తున్నాయి. మళ్ళీ ఇదంతా ఇలా ఎందుకవుతున్నాయంటే, ఇవన్నీ జ్ఞాన చక్రాలు. ఈ జ్ఞాన చక్రాలనేది మనకు అజ్ఞానం వల్ల మనము వీటిని ఇలా ఉంది అనేసి అంటే నేను చేసి చాలా సంవత్సరాలయింది గదా మేడం బుక్కు. 97ది. సో, క్వెషన్ ఆన్సర్స్ గూడా జరిగేదనమాట. నాకక్కడ ఆటో రైటింగ్ చేస్తూ క్వెషన్స్ చేసేదాన్ననమాట. మళ్ళీ ఆ క్వెషన్‌ని, ఆన్సర్‌ని నేను మళ్ళీ అక్కడ బుక్‌లో రాసాననమాట. సో, ఇవి సర్కిల్‌గా చక్రాలు లాగా వచ్చేసి మళ్ళీ అవి చక్రాలనేది ఇంకా వేరే ఫార్మ్‌కి టర్న్ అయిపోయేదనమాట. సో, అలా వచ్చేది. క్వెషన్‌లు కూడా వేశాననమాట. అలా నా ఆటో రైటింగ్ బుక్స్ అయిపోయాయి. అండ్ నాకు 2004 వరకు నేను కంటిన్యూ‌గా ఉన్నాను. అంటే ఈ స్పిరిచువాలిటీలోనే ఉన్నాను. ఎప్పుడైతే నాకు ఇన్నర్‌గా మెసేజ్ నువ్వు ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఎందుకంటే మెడిటేషన్ అది ఇంటర్నల్ జర్నీ. ఇంటర్నల్ అంటే పత్రి సార్ చెప్తూ ఉంటారు గదా! మనం ధ్యానం అంటే అంతర్గత ప్రయాణమే అని. ఈ హ్మ్. అంతర్గత ప్రయాణాల కోసం మనం బాహ్యంగా ఎక్కడ బయటికి పోవాల్సిన అవసరం లేదు అనేది కూడా మనకు తెలుసు గదా! సో, ఎప్పుడైతే హ్మ్. నాకు ఇంటర్నల్‌గా మెసేజెస్ వస్తూ ఉన్నాయో యూ నీడ్ నాట్ టు గో దేర్ అనేసి అవసరం లేదు వెళ్ళాల్సిన అంటే సార్‌కి చెప్పాననమాట. నాకు ఇంటర్నల్‌గా ఇలా మెసేజెస్ వస్తున్నాయి సార్ అని. ఇంకా తర్వాత నేను వెళ్ళలేదు. ఇంకా అయితే ఇదే జర్నీలోనే ఉన్నాననమాట. అంటే ఇంకా ఇలా వెళ్ళడము పిరమిడ్స్‌కెళ్ళడము, అక్కడ ఇక్కడ క్లాసెస్‌కెళ్ళడము అలాంటివి ఏం లేదు. ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడము, ఇలా మెడిటేషన్ చేయడం ఇలాగే ఉందనమాట. రీసెంట్‌గా పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత నాకు థర్డ్ డే తెలిసిందనమాట. ఆహ్, అది కూడా మా సిస్టర్ తన స్టేటస్‌లో చూసిందనమాట. ఒక అబ్బాయి మారుతి అనే అబ్బాయి పెట్టారు. నాకప్పుడు చెప్పిందనమాట. సార్ ఇలా వెళ్లారని. సో, నాకప్పుడు సార్ వెళ్ళిన విధానము అంటే టీవీలో న్యూస్ వస్తుంది గదా! చూసాననమాట. భక్తి ఛానెల్‌లో కింద స్క్రోలింగు. చూసాక కిడ్నీ ఫెయిల్యూర్ అని ఉంది. మా మదర్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌తోనే పోయారనమాట. సో, సార్ ఇలా ఆప్షన్ ఎందుకు చేసుకున్నారు? ఎందుకిలా? అంటే ఆ ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. వాళ్ళెంత సఫర్ అయితుంటారనేది. ఒక ధ్యానం చేస్తేనే మనకు అన్నీ పోతాయి. అన్నీ కొన్న వాళ్ళకి సార్ ఎందుకిలా ఆప్షన్ తీసుకున్నారు అనేది నాకు చాలా వీడియోస్‌లో చూసాను. తర్వాత సార్ ఏమన్నా ఫైనల్ మెసేజ్ ఇచ్చారా అని చూసాను. ఏ చాలామంది వీడియోలు సార్‌తో ఉన్న అనుబంధాన్ని చెప్తూ ఉన్నారు. సో, నాకలా అలా ఆలోచిస్తుంటే ఇంకా చాలా రోజులకి నాకే క్లారిటీ వచ్చేసింది. ఆ బుక్‌లో ఫస్ట్ మనకు 'ప్రజ్ఞానం బ్రహ్మ' బుక్‌లోనే ఇచ్చారు. పత్రి సార్ ఎవరు అనేది దాంట్లోనే ఇచ్చారు. సారు ఒక ఉన్నతమైన లోకాల నుంచి అరుదించిన యోగీశ్వరుడు అనేసి ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి వచ్చిన మహా గురువు అని అందులోనే మన ఫస్ట్ ఆటో రైటింగ్ బుక్‌లోనే ఉందనమాట. సార్ నాకప్పుడు అర్థమైంది. ఫస్ట్ పత్రి సారు, బిఫోర్ పత్రి సారు, ఆఫ్టర్ పత్రి సారు అనేది నాకర్థమైంది. అంటే మనము మన శ్వాస అనేది చిన్నప్పటి నుంచే ఉంది. పోయేటప్పుడు ఇంకా పోయింది అంటే పోయినట్టే గదా! శ్వాస ఉన్నంత సేపే మనం ఉంటాము. శ్వాస లేదంటే మనిషి పోయినట్టే గదా! అసలుకు. సో, ఆ తర్వాతే నాకు సార్ గురించి చాలా చాలా వివరాలు అలా తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాను. చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. యెస్ అలా మేడం. ఆ థాంక్ ప్రజ్ఞానం యూ. బ్రహ్మ ఆ! ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది నాకు లాస్ట్ ఇయర్
ప్రకృతి ఉమ అంటే నాకు ఇప్పుడు సార్ గురించి నాకు తెలవలేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నేను వీటికి నా అంతరాత్మ ప్రకారంగా నేను కొన్ని సంవత్సరాల వరకు అటువైపు వెళ్ళలేదు. నాకు తెలిసిన తర్వాత నాకు క్లియర్‌గా ఆన్సర్ చెప్పగలుగుతారా అన్నప్పుడు నాకు మహేష్ గుర్తుకొచ్చారు. అలా మహేష్‌ని వెతికినప్పుడు నాకతను యూఎస్ఏలో ఉన్నప్పుడు అతని నంబర్ ద్వారా అతనితో కాంటాక్ట్‌లోకొచ్చాననమాట. సో, అబ్బాయి సెకండ్ బుక్ రిలీజ్ చేసేటప్పుడు 'నేనింతే' బుక్ రిలీజ్ చేసేటప్పుడు, "అక్క మీరు ఈ 'అప్పో దిప్పో భవ' బుక్ రిలీజ్ చేద్దామక్క" అంటే, నాతో కాదు. ఎందుకంటే, ఆ బుక్కులో నా ఎక్స్‌పీరియన్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఇప్పటి వరకు అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఒక మనిషి తన గురించి రాయాలి అంటే చాలా కష్టం గదా! అగైన్ ఇంకోటేమంటే ఎక్స్‌పీరియన్సెస్. 1 మినిట్. నా మెడిటేషనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ కృష్ణ మాస్టర్ మెసేజెస్ అన్నీ ఆటో రైటింగ్‌లో ఉండేటివి. తర్వాత నాది అన్నీ రాయాలంటే ఇది కుదరదు. నాకు షార్ట్ టైమ్ దట్ టూ షార్ట్ టైము. సో, 'ప్రజ్ఞానం బ్రహ్మ' అయితే రెడీగా ఉంది. అది రిలీజ్ చేద్దామన్నాము. అలా బుక్కుని మేము లాస్ట్ ఇయర్ నారాయణపేటలో కరెక్ట్‌గా సెప్టెంబర్ 1 ఇయర్ అవుతుంది. 10థ్‌కి రిలీజ్ చేశాము. అలా ఆటో రైటింగ్ బుక్ అనేది పత్రి సార్ గురించి అలా రాయడం జరిగింది. దాంట్లో ఇంట్రడక్షన్‌లో పత్రి సార్ గురించి. ఎందుకంటే మా మదర్ గూడా కిడ్నీ ఫెయిల్యూర్‌తోనే పోయారు. ఎంత బాధ ఉంటుందనేది నేను ట్రీట్మెంట్ చేయించాను గాబట్టి నాకు తెలుస్తుంది. పత్రి సార్ గూడా అలాగే సారు తన దేహాన్ని చాలించారు. సో, నాకప్పుడే చాలా బాధేసింది. అప్పుడే నాకు తెలుసుకోవాలనిపించింది. సారు కొన్ని సంవత్సరాల వరకు ఉంటామని అనౌన్స్ చేసి అలా ఎందుకు వెళ్ళిపోయారు అనేది అలా అలా కనుక్కుంటూ వెళ్తూ ఉన్నాను. థాంక్ యూ సో మచ్ మేడం గారు. ఇందుమతి మేడం. థాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్ యూ చాలా మేడం. ధన్యవాదాలండి. మేడం మాతో ఒక 2 ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా? అంటే ఆ 'ప్రజ్ఞానం బ్రహ్మ' ఈ బుక్ ద్వారానే మేడం గారు ఆటో రైటింగ్ ఆహ్, రాసారు. 'శ్రీకృష్ణ మాస్టర్ దివ్య సందేశాలు' అని చెప్పేసి. సో ఏం సందేశం ఇచ్చారు? ఎందుకంటే శ్రీకృష్ణుల వారంటే అందరికి ఇష్టమైన వారు. సో ఆయన ఏం సందేశం ఇచ్చారు అని ఓకే. అంటే ఈ బుక్ కూడా అందరికి అందాలండి. ఏంటనేది కూడా తెలియాలి. సో, అందుకొరకు నేను అడుగుతున్నాను మేడం. అంటే ఇప్పుడు మనకి మనమంతా ఆత్మస్వరూపులము, బ్రహ్మస్వరూపులము, దైవ స్వరూపం, యూ ఆర్ ఆల్ గాడ్స్, యూ ఆర్ ఆల్ మాస్టర్స్ అంటూ ఉంటారు గదా! అంటే హ్మ్. ఒక సాధన చేస్తూ చేస్తూ వెళ్తే మనకి అంటే ప్రతి ఒక్కళ్ళము ఈ ఈ ప్రపంచమంతా ఆత్మస్వరూపము, బ్రహ్మస్వరూపం అని అంటుంటాం గదా! మరి దాన్ని ఎలా కనుక్కోవాలి? ఏదో ఒక సాధన ఉండాలి గదా! ఆ సాధన ఏంటి? ధ్యానమే గదా! హ్మ్. ధ్యానం ద్వారానే మనకి తెలుస్తుంది. మనకి శివుడైనా, ఆంజనేయ స్వామి అయినా కూడా మనకు ధ్యానంలోనే ఉన్నారు. స మనకి ఇప్పుడు మీరంతా ధ్యానంలోనే ఫిజికల్‌గా వెళ్ళటం లేదు గదా! ధ్యానం హ్మ్. అంటే ఏంటి? ధి ప్లస్ యానం. ధి అంటే ఆత్మ. ఆత్మతో ప్రయాణం చేస్తున్నారు. మరి ఆత్మ అనేది శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారు? ఆత్మకు చావు లేదు అని చెప్పారు. హ్మ్. భగవద్గీతలో. ఎంతమంది ఆత్మకు చావు లేదంటే మరి ఎందుకు బాధపడుతున్నాము? ఒక శరీరాన్ని వదిలిపోతే ఒక డ్రెస్సు చినిగిపోతే, పాడైపోతే మళ్ళీ ఒక కొత్త డ్రెస్ వేసుకుంటున్నాం మరి. అలాగే మనకి శ్రీకృష్ణ మాస్టర్ ఈ ఆత్మకు చావు లేదు. ఈ ధ్యానం చేసే వాళ్ళకి ఈ చావు పుట్టుకలనేది అంతగా వాళ్ళకి టచ్ అవ్వదు. ఆ హ్మ్. జ్ఞానం అనేది, ఆ ప్రజ్ఞానం అనేది మనకి హైలీ నాలెడ్జ్ అంటే అల్టిమేట్ ట్రూత్ ఏమంటే మనము ఈ ధ్యానం ద్వారా మనమేంటో తెలుసుకుంటాం. మన జన్మ ఏంటి? ఎందుకు వచ్చాము అనేది తెలుసుకుంటాము. మనము ఈ భౌతిక శరీరం కాదు. ఆత్మస్వరూపం అనేది తెలుస్తుంది. అక్కడే శ్రీకృష్ణ మాస్టరే అక్కడ పత్రి సార్ గురించి ఇచ్చారు. ఫస్ట్ పేజీలోనే ఇచ్చారు. హ్మ్. అప్పుడు యాహ్! వాటికన్నిటికి టైటిల్స్ లేవు. హ్మ్. అప్పుడన్నీ వాటికి టైటిల్స్ లేవు.
హెల్ ఫస్ట్ లైన్ అండి. 1వ తేదీ మనకి ఈ బుక్ వచ్చింది. ఫిబ్రవరి 98లో వచ్చింది. సృష్టిలో ఎన్నో కోట్లాను కోట్ల లోకాలు కలవు. అక్కడ జ్ఞానం గురించి తెలియచేయనిదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా తెలియచేసేదే ప్రజ్ఞానం బ్రహ్మ. మన పిరమిడ్ పైన, మన కర్నూలు బుద్ధ పిరమిడ్ పైన చూసింటే గాన అక్కడ మనకి ఈ ప్రజ్ఞానం అనేది కనిపిస్తుందండి. బోర్డు పైన, బుద్ధ పిరమిడ్ పైన ధ్యానం అవును. చేస్తే మనం పైన కనిపిస్తుంది. కింద ధ్యానము, బుద్ధ పిరమిడ్ అండ్ ప్రజ్ఞానం. అంటే మనలో ఉన్న స్కిల్స్ అనేది మన బయటపడుతుంది. ధ్యానం చేయడం ద్వారా మనము ఈ ధ్యానంలో బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి ద్వారా మనకి ప్రజ్ఞ అనేది, జ్ఞానం అనేది వికసిస్తుంది అన్నమాట. సో ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనదిగా తెలియచేసేదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రపంచం మొత్తం బ్రహ్మమయం. బ్రహ్మమయం అంటే ఆత్మనే కదండి, ఆత్మమయము. ఎవరైతే ఆత్మని గురించి తెలుసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచమును బహు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు అంటున్నారు. మరి అంటే మనము ధ్యానంలో కూర్చొని ఆత్మ ఆత్మ అనుకుంటే అర్థం అవుతుందా? మనకు అర్థం అవ్వట్లేదు ఇంతవరకు. ధ్యానం అంటే ధ్యానంలో కూర్చుంటున్నాం, ఏదో అనుభవాలు వస్తున్నాయి, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, ధ్యానం గురించి చెప్తున్నాము. కానీ దాన్ని ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలితే బాధపడుతూనే ఉన్నాం. ఇది కాసేపే ఉంటుంది, వెళ్ళిపోతుందని ఎవరు అనుకోవటం లేదు కదా. ఎస్. నువ్వు ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఉపయోగపడే ఏకైక సాధనము ధ్యానము. అంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకి ఒక ధ్యానం ద్వారానే మనకి తెలుస్తుంది. అంతే కదండి, ధ్యానం చేస్తేనే కదా మనకు ఆత్మని తెలుస్తుంది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, ధ్యానం గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదు మరి. 1 minute. ప్రస్తుతము భూమి అనే విశ్వంలో రాగము, ద్వేషము, కోపము, అశాంతి, అసూయ, వ్యామోహము, కామం మొదలైన దుర్గుణాలు విపులంగా ప్రబలి ఉన్నాయి. వీటిని అన్నిటిని తొలగించడానికి అతి సులభమైన ధ్యాన పద్ధతి ఆనాపాన సతి బుద్ధుడు బోధించింది. శ్రీ సుభాష్ పత్రి గారు ప్రపంచ మానవాళికి శాంతి దూతగా ఈ ధ్యాన పద్ధతిని బోధిస్తున్నారు. ఎన్నో ఉత్తమోత్తమైన లోకాల నుంచి అరుదించిన మహాపురుషుడు, మేధావి, యోగీశ్వరుడు శ్రీ సుభాష్ పత్రి గారు. ఆయన యొక్క సారథ్యంలో ఎందరో ధ్యానులుగా మారి ఈ ప్రపంచంను ధ్యాన ప్రపంచంగా మార్చుతున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకొని పత్రి సార్ లాగా కావాలని ఆశిస్తున్నాను. ఈ భూలోకంలో నానుడి గురుని మించిన శిష్యులు కావాలి అని. ప్రతి ఒక్కరు గురు స్థాయికి ఎదగాలి, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకో. ఇలా మెసేజెస్ ఉన్నాయండి వీటిలో. అంటే దీంట్లో మనం బుక్ చదివితే గానీ మనకి అర్థం అవ్వదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటో రైటింగ్ అంటే ఏంటి, దాని ద్వారా మనకు వచ్చే సందేశాలు ఏంటి, సో శ్రీకృష్ణుల వారు ఏం సందేశం ఇచ్చారు ముఖ్యంగా మన పత్రి సార్ గురించి ఎస్ తెలుసుకున్నాం మేడం మీ ద్వారా ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా మేడం గారిని అడగొచ్చు, క్లారిటీ తెచ్చుకోవచ్చు ఇంకా మీరు. ఓకేనా? అంటే ఎస్. భగవద్గీత చెప్పారు కదా మేడం అంటూ తర్వాత వినేది వినిపించేది అని అనుకుంటున్నాం. కానీ ఆ భగవద్గీత మన జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుంది, ఎంతగా పాటించాలి అనేది మనకి అదొక గైడ్ అన్నమాట. ఈవెన్ మనం కోర్టుల పైన కూడా భగవద్గీతను సాక్షిగా చేసుకొని అని అంటారు. అంతగా సాక్షి అయినప్పుడు చనిపోయేటప్పుడే సాక్షిగా పెడతారా? ఇంకా తర్వాత సాక్షిగా ఉండదా? మనలో ఉన్న సాక్షిభూతం ఏంటి అనేది మనం గుర్తించడం లేదా? మనల్ని ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు, మన అంతరాత్మ చూస్తుంది. మనం మంచి ఏం చేస్తున్నాం, చెడు ఏం చేస్తున్నాం అనేది మన లోపల ఉండే అంతరాత్మ మనకి ప్రబోధం మన అంతరాత్మ మనకి చెప్తుంటుంది చిన్నగా. మనం పట్టించుకోవటం లేదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ అంతరాత్మ ఏం చెప్తుంది అనేది మనం క్లియర్ గా వినగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి, ఎందుకంటే
శ్రీకృష్ణుల వారు నాకు ఒకటి మనసులో ఎప్పుడు వస్తూనే ఉంది. ఏంటంటే, మనం భగవద్గీత భగవద్గీత నేర్చుకుంటున్నాం, శ్లోకాలు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, చదువుతున్నాము, తాత్పర్యాలు గూడా చదువుతున్నాం. కానీ అర్థం కావట్లేదు. దాన్ని ఆచరణలోకి తీసుకోవట్లేదు. జీవితం యొక్క ఆచరణలోకి మనం తీసుకోవడం లేదు. నాకొచ్చిన సందేశం ఏంటంటే, అందరూ భగవద్గీతతోనే ఆగిపోతున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆయనేమంటున్నారంటే, అక్కడితోనే ఆగిపోతున్నారు. అలా కాదు, శ్రీకృష్ణునికి మించి తయారవ్వాలి. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. మీరే ఇంకా ఎన్నో భగవద్గీతలని తెలుసుకోగలరు, సృష్టించగలరు. అంతటి శక్తి ఉంది మానవులకి. సో, అలాగా ఈ జన్మ తీసుకొని, ఇలాంటి మానవ జన్మ తీసుకొని ఆయన అంతటి భగవద్గీతని సృష్టించారు, చెప్పేశారు. మరి ఎంతటి శక్తి ఉంది. అక్కడితోనే ఆగిపోతున్నారు ఈ మానవులు. అలా వద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది నాకు చాలా రోజుల నుంచి వస్తున్న సందేశం మేడం. మీ బుక్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది ఆ సందేశానికి. స్టార్టింగ్ లోనే చదువుతున్నప్పుడు నాకొక అలవాటు ఉంది. ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి చదవడం. ఇలా చదువుతాను ఓహ్! ఎప్పుడు కూడా. సో సూపర్ మేడం. ఇలా సో సూపర్. నాకి అంతా ఎప్పటి నుంచి యెస్ మేడం. స్కూల్లో స్టార్టింగ్ నుంచి చదివింటాము. లైఫ్‌లో వచ్చేసరికి వెనక్కి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ఆ! యెస్. ఇది ఊరికే జస్ట్ చూసాను. బట్ నాకిక్కడ అట్రాక్షన్ ఉంది. ఇక్కడుంది. ఇక్కడున్నారు ఈయన. సో, ఈ బుక్ బ్యాక్ సైడ్ నుంచి నేను చదువుకుంటూ వస్తుంటే ఒక్కొక్క ఇలా చదివాను యాక్చువల్‌గా. ఇలా చదివాను నేను. ఎందుకో నాకెప్పటినుంచో ఉన్న అలవాటు ఇది. ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చదువుతూ రావడం. అప్పుడు వచ్చిన సందేశం ఏంటంటే, ఇక్కడి దాకనే ఆగిపోతున్నారు. యెస్, చదవాలి, నేర్చుకోవాలి. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి. అర్థం తెలుసుకోవాలి. ఓకే. అదెలా అంటే మళ్ళీ భక్తి మార్గంలోకెళ్ళిపోయి మళ్ళీ అక్కడితోనే ఆగిపోతున్నారు. అక్కడితోనే ఆగిపోతున్నారు. అలా కాదు కదా! ఆయన చెప్పిందేంటంటే, ఇది తెలుసుకొని మీ జీవితాల్లో మీరు ఉద్ధరించుకోండి. అలాగే వాటిని ఆచరణలో పెట్టండి అని చెప్తున్నారాయన. అది అర్థం చేసుకోవడం లేదెందుకు? భగవద్గీత, గీత పారాయణంతోనే ఆగిపోతుంది. అలా కాదు. జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడే అది నాకు మాటల్లో కూడా రావడం లేదు మేడం యాక్చువల్‌గా. సో, నాకొస్తున్న సందేశం గత 2 నెలల నుంచి నేను అదే మీతో ఆ రోజు నేను పంచుకున్నాను కదా! ఈ బుక్ నాకు చదివాక కానీ నాకు తృప్తిగా అనిపించలేదు. చదువుతూ రావడం ద్వారా నైట్ ఆ రోజైతే ఎంత టైర్డ్ అయ్యానంటే అంత టైర్డ్ అయిపోయాను. బట్ వచ్చి చదివేసాను. చదవాలని అనిపించింది. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే. నీకు ఇన్నర్ నుంచి ఏదైతే సందేశం వస్తుందో అది కరెక్టే ఇందు. మేడం గారి ద్వారా ఈరోజు నాకది ఆన్సర్ దొరికింది అని అనిపించింది మేడం. నిజంగా చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. యెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఉద్ధారే తదాత్మనం అన్నారు గదా! నీకు నీవే దిక్కు అనేసన్నారు. అపోదీప బా బుద్ధుడు నీకు నీవే దిక్కు అన్నారు కదా! ఎవరు వచ్చి అవును. ఉద్ధరించరు. నీకు నీవే ఉద్ధరించుకోవాలి. ఎవరో సహాయం చేస్తారు అనేది కాకుండా నీవే ముందడుగు వెయ్యి అని చెప్పారు గదా! సో, ఆ బుక్కు హ్మ్. చాలా చాలా అంటే అర్థం చేసుకునే విధానం, ఆచరించే విధానం, అర్థం చేసుకునే విధానాన్ని మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఇంకొకటేంటంటే మేడం మనకి పత్రి సారు చాలా సులభంగా ఫస్ట్ భగవద్గీత చదివినప్పుడు కానీ నిజంగా అయితే ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. అట్లాగా ఇట్లా అని చెప్తే అర్థమయ్యేది కాదు. కానీ మనకి పత్రి సారు ధ్యానం చేస్తూ మనతో చేయిస్తూ ఆయన మనకింతటి జ్ఞానాన్ని సులభంగా అందించి వెళ్లారు. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే దానికి మళ్ళీ ప్రూఫ్స్ వెతుకుతా ఉన్నాం. మళ్ళీ వాళ్ళు సాక్షాత్తుగా వాళ్ళొచ్చి చెప్తే తప్ప మనం వినకున్నాం. దీన్ని కూడా ఆచరించలేకపోతున్నాం చూడండి. ఆచరణ అనేది ఎంత గొప్పదో మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి అంత ఈజీ మార్గం అని కూడా అనిపిస్తుంది. సో, ఆచరించాలని కోరుకుంటున్నాను అందరూ కూడా. ఇంతమంది ఇన్ని రకాల యెస్ మేడం. సందేశాలిస్తున్నప్పుడు ఆహ్, కొంత మనం అంతా ఆచరించలేమేమో ఈ ప్రాపంచికమైన జీవితంలో కానీ, కొంత ఆచరించగలం. ఆచరణలో పెట్టగలం కదా! అది.
Yes. కొంచెమే చాలు మేడం. మెడిసిన్ ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. ఒకటేసారి డోసులు వేసుకుంటామా మనం ఏమన్నా? ఆ కొంచెమే మనల్ని అదే. క్యూర్ వచ్చేస్తుంది. ఆ క్యూర్ అనేదే మెడిటేషన్. అవును. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫ్రెండ్స్. సో విన్నారు కదూ, వీక్షించారు కూడా. సో ఎంతో జ్ఞానాన్ని మనం ఈరోజు అందుకున్నాం మరి. ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం ఎవరికైతే అవైలబుల్ గా ఉందో, అందుబాటులో ఉందో చదవాలని కోరుకుంటున్నానండి. ఇది సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారే ఇచ్చిన దివ్య సందేశాలు. సో ఎవరు కూడా మరవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తెలుసుకోవలసినవి వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆచరించదగినవి. ఆచరించాలి కూడా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా, షేర్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయకుండా అస్సలు ఉండొద్దు. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ జ్ఞానవంతంగా మీకు అందివ్వబడతాయి కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. Thank you, madam. Thank you so much given this wonderful